దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామంలో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియచేస్తున్నాను. తండ్రి అయిన దేవుడు ఆయన ప్రియకుమారుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు నిత్య జీవం పొందినట్లుగా దేవుని యొక్క మహాకృపను అనుగ్రహించి ఉన్నాడు. ఈ విధముగా విశ్వసించుచున్న మన యొక్క జీవితాల్లో ఏ విధము చేతనైనా మనము పరలోక రాజ్యములో పౌరులుగా బ్రతకడానికి తగినట్లు మన ఆత్మలను హృదయాలను సిద్ధపరచుకొనవలసిన పరిస్థితిని లేఖనములలో ప్రభు విస్తారముగా తెలియచేసి ఉన్నాడు. అయితే ఈ దినం ఈ యొక్క వీడియోలో మనందరి ఆత్మలను చూచుచున్న మన తండ్రి అయిన దేవుడు సర్వము ఆయన దృష్టికి తేటగా కనబడుతూ ఉంది. సమస్తమైన విషయాలలో తండ్రి అయిన ప్రభువు ఆయన కృపను మనము స్వతంత్రించుకుని వారిగా బ్రతకాలి. ఈ యొక్క వీడియోలో శరీరము, ప్రాణము, ఆత్మ, మనస్సు, హృదయం, ఈ యొక్క 5 అనుభవాలు మనం జాగ్రత్తగా లేఖనాలలో పరిశీలనగా నేర్చుకోవాలి. ఎందుకంటే బహు విశేషమైన అనుభవాలు దీంట్లో వ్రాయబడి ఉన్నాయి. శరీరాన్ని చూస్తున్నాం, శరీరం కంటికి కనిపిస్తుంది, ప్రాణము కనిపించట్లేదు, ఆత్మ కనిపించట్లేదు, హృదయము కనిపించట్లేదు, ఇక మన యొక్క మనస్సు కనిపించట్లేదు. కానీ శరీరం మాత్రం స్పష్టంగా బాగా కనిపిస్తూ ఉంది. ఇవన్నీ 5 కూడా మనుషులలో, ప్రతి మనిషిలో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైన అనుభవాలే. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మరి పరిశుద్ధ గ్రంథము ప్రారంభం నుండి మరి ముగింపు వరకు కూడా వీటి మధ్యలోనే తండ్రి అయిన దేవుడు ఈ లేఖనములను సమకూర్చి ఉంచాడు. కనుక ఈ మాటలు చెప్పడం అంటే ఇక మానవ జీవిత చరిత్ర, ప్రతి వస్తువుని చూడండి, మనం బయట కొనేటప్పుడు వాటికి కేటలాగ్ ఇస్తారు కదా. మన యొక్క మానవ జీవిత చరిత్ర ఇదంతా పరిశుద్ధ గ్రంథం అనేది మనుషులకు కేటలాగ్ లాంటిది. ఎవరు ఏది ఎక్కడ ఎప్పుడు ఏది వెతుక్కున్నా చక్కగా ఆశతో ప్రభు ఎడల భయభక్తులు కలిగి జీవించే వారికి చాలా చక్కగా మరి వ్రాయబడిన గ్రంథం మనకు దొరుకుతాయి కూడా సోదరులారా. వెతికినట్లయితే దొరుకుతాయి. ఏదో చూద్దాం దీని గురించి ఎక్కడుందో అనుకుంటే మీరు ఎలా అనుకుంటే అలాగే. ఎందుకంటే మీరు ఎట్టి కొలతతో కొలిస్తే ప్రభు కూడా అట్టి కొలతతోటే కొలుస్తాడు అనే సత్యాన్ని మర్చిపోకండి. అయితే పరిశుద్ధుడైన ప్రభువు మనిషిని తయారు చేశాడు. తయారు చేసినప్పుడు నేల మంటితో మనుషుడు తయారు చేయబడ్డాడని, అతడు ఆదాముగా ఉన్నాడని, అతని ప్రకటెముకల నుండి హవ్వను తయారు చేశాడని ఆదికాండం ప్రారంభంలో నుండే మనకు వ్రాయబడి ఉంది. అంతేకాకుండా సృష్టి ప్రారంభం. ఇక ఆ మనుషులు వారు దేవుని యొక్క మాట మీదే ఆధారపడి జీవిస్తూ దేవునితో కలిసిమెలిసి జీవించి చక్కని భాగ్యం వారు పొంది ఉన్నారు. ఎందుకంటే వారికి ఎవ్వరూ ఇక లేరు. ఆదాము హవ్వలకు తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, బంధువులు లేరు. వీళ్ళందరి వల్ల చాలా చాలా సమస్యలు కదా. కానీ వాళ్ళకి ఎవరూ లేరు. ప్రభువు ఆయన తన పిల్లలుగా ప్రభువుతో కలిసి ఉండే గొప్ప భాగ్యాన్ని, ఎప్పటికప్పుడు ప్రభువుని చూసే భాగ్యాన్ని వాళ్ళకు అనుగ్రహించబడింది. కానీ ప్రభువు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఈ తోట చెట్ల ఫలముల్లో దేన్నైనా మీరు తినండి, కానీ ఈ మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినొద్దు అని చెప్పాడు. అయితే అపవాది ఆదికాండం 3వ అధ్యాయంలో అపవాది వాడు సర్పము రూపములో యుక్తిగా వారిని పాడు చేశాడు, పండు తినిపించాడు. దేవుని కృప నుండి వారిని వేరు చేయగలిగినంత మరి మోసం జరిగిపోయింది. అయితే ప్రభువు ఆజ్ఞ ఏంటి? మీరు ఇది తింటే చచ్చిపోతారు. కానీ అపవాది ఏమంటుంది? మీరు చావరు అంది. కనుక చావు అంటాం మనం, చాలా బాగుంది ఇది, ఆయన చచ్చిపోతాడు అన్నారు అని హృదయములో దేవుని మాటకు
భయపడని హేతువు చేత హవ్వ పండు తినింది, ఆదాముకు కూడా ఇచ్చింది. ఇద్దరు మొత్తానికి తిన్నారు, దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నారు. సాతాను యుక్తి కలిగినవాడు. ఎవరినైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నవారినైనా వాడు మోసం చేయగలడు. మోసముతో వారిని నాశనము చేయగలడు సోదరులారా. కనుక ఇప్పటికీ యుక్తి కలిగిన వారందరూ కూడా సాతాను సంబంధులే. అబద్ధాలు ఆడేవాళ్ళు సాతాను సంబంధులే. కనుక సరే, ఇక దీనంతటిని మనం సాతాను లక్షణాలు ఎప్పటికప్పుడు వింటానే ఉంటాం కదా, చూద్దాం. ఇక పోయినట్లయితే అప్పటి నుండి వాళ్ళు ఆ ఫలాన్ని తిన్నారు, మంచి చెడు వృక్ష ఫలాన్ని తిన్నారు. తినిన వెంటనే వాళ్లకు చాలా తెలివితేటలు వచ్చాయి, పనికి మళ్ళీ తెలివితేటలు వచ్చేసాయి. కనుక దేవుని యొక్క కృపను వారు పోగొట్టుకున్నారు. ఇక్కడ గమనించండి, వారు బ్రతికే ఉన్నారు. ప్రభువు చెప్పాడు మీరు చచ్చిపోతారని, కానీ వాళ్ళు చావలేదు. వాళ్ళు చావలేదు సోదరులారా, బ్రతికే ఉన్నారు. అంటే వారి ఆత్మ చచ్చిపోయింది. సాతాను చెప్పింది మీరు చావనే చావరని. సాతాను మీ శరీరాలు చావు అని చెప్పింది. జాగ్రత్తగా చూడండి. అందుకే వారు చావలేదు, కానీ దేవుని యొక్క ఆజ్ఞ మీరి చచ్చిపోయారు. దేవుని ఆజ్ఞ ఆత్మ కొరకే, సాతాను చెప్పేది శరీరము కొరకే. ఈ రెండిటిని మీరు చాలా జాగ్రత్తగా వివేకముతో యోచన చేయకపోయినట్లయితే మీ బ్రతుకులు ఎప్పటికీ దేవుని యొక్క లేఖనాలు గ్రహించలేరు అనే సత్యాన్ని రూఢిగా చెప్తున్నాను నేను. అయితే దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యములో ప్రభువు శరీరము ఆత్మ రెండు మొట్టమొదట్లోనే రెండు కూడా మరి విభాగింపబడ్డాయి. ఆత్మలు చచ్చిపోయినాయి, శరీరాలు బ్రతుకుతున్నాయి. ఇప్పుడు చూస్తే చూడండి, మనిషి లోకంలో మనం సహజంగా చూస్తున్నాం, మనిషి చనిపోయాడు అంటే శరీరం చచ్చిపోతుంది. శరీరం చచ్చిపోతుంది. చచ్చిపోయే అప్పుడే మనం వీళ్ళు చనిపోయారు అని చెప్పగలుగుతున్నాం. ఆ మరణానికి ఈ మరణానికి జాగ్రత్త, ఆలోచన చేయండి. మరి ఒక అనుభవాన్ని కూడా వ్రాస్తాడు. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అంటాడు. ఇంకా ముందుకెళ్తే జీవించుచున్నా అంటే నువ్వు దేవుని నమ్ముకున్నాను, దేవుని యొక్క మనిషినే, దేవుని యొక్క సన్నిధిలో బ్రతుకుతున్నానని చెప్పుకుంటున్నావు, కానీ నీవు నా దృష్టిలో చచ్చిన వాడితో సమానం. ఎందుకంటే నా ఆజ్ఞ నీ హృదయంలో, నీ మనస్సులో లేదు, నీ ఆత్మలో నా వాక్యానికి చోటు లేదు. కనుక నువ్వు చచ్చిపోయినట్లే లెక్క. నా దగ్గరికి రావటం ముఖ్యం కాదు, నా దగ్గరకు వచ్చి నా మాట విని వాటిని విశ్వసించి వాటి ప్రకారంగా జీవించేవారే బ్రతికిన వారితో దేవుని యొక్క భాషలో లెక్కించబడతారు. కనుక మనము శరీరము ఆత్మ అని, తర్వాత మన లోపల హృదయం ఉంది, మనస్సు ఉంది, తరువాత ప్రాణం ఉంది. మరి ఒకే వీడియోలో ఇవన్నీ చెప్పలేను, మరొక వీడియో కూడా చేస్తాను సోదరులారా. నెక్స్ట్ అది కూడా మీరు జాగ్రత్తగా ఈ 2 వీడియోలు చూడండి. ప్రతి క్రైస్తవ జీవితానికి అతి అవసరమైనవి, చాలా చాలా మేలుకరమైనవి కనుక మీరు నిశ్చయముగా మరి ఈ వీడియోలో చాలా విషయాలు విని ఆ తర్వాత వాటిని పరిశుద్ధ లేఖనాలలో జాగ్రత్తగా పరిశీలన చేసుకొని మీ జీవితాల్లో ఎలాగూ జీవించి ప్రభువును సంతోషపెడతారో మీ ఇష్టం. సరే చూడండి, ఇక్కడ ఏమని చెప్తున్నాడు, శరీరము ఆత్మ అన్నాడు. ఈ శరీరము ఆత్మ ఈ రెండిటిని గురించి పరిశుద్ధుడైన తండ్రి ఏమని తెలియచేస్తున్నాడు అంటే, చూడండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చూడండి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. అనగా మీరు జాగ్రత్తగా చూడండి, శరీరము ఆత్మ. ప్రభువు చెప్పాడు, ఈ తోట వృక్ష ఫలముల్లో దేన్నైనా మీరు తినొచ్చు, మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినొద్దు అని చెప్పాడు. తినడం వలన వాళ్ళ ఆత్మలు చచ్చిపోయినాయి.
మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సోదరులారా, ఒక దినాన ప్రభు యొక్క సింహాసనం ఎదుట మనందరం కూడా నిలిచి ఉండే రోజు వస్తుంది. కనుక జాగ్రత్తగా వినండి. శరీరము బాగానే ఉంది, ఆత్మ చచ్చిపోయింది. సాతాను మీరు చావనే చావరు అంది. కనుక వాళ్ళు మేము బ్రతికే ఉన్నాము, బాగా ఉన్నాము అనుకునేలాగా, అనగా సాతాను శరీర సంబంధమైన మాటలే చెప్తుంది, ప్రభువు ఆత్మ సంబంధమైన మాటలు చెప్తాడు. ఈ యొక్క అనుభవం ఆదికాండం ప్రారంభంలోనే ప్రభు మనకు తెలియచేశాడు. సమస్త సృష్టిలో ప్రతి మనిషికి శరీరం, ఆత్మ ఉంటుంది. ప్రతి మానవుడు కూడా వీటిని స్పష్టముగా తెలుసుకోవాలి. ఎవరైనప్పటికీ ఈ దేశం ఆ దేశం అని తేడా లేదు, ఈ జనులు ఆ జనులని లేదు, అన్ని జనులు దేవుని ప్రజలని లేదు. తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళకి వివేకము కలిగి ఏది మంచిదో చేయటానికి వీలు కలుగుతుంది. అసలు తెలియకపోతే కష్టం కదా. కనుక దేవుని యొక్క విషయాలను జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు భక్తుడైన పౌలు, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నాం కదా. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము. అవును కదా, జరిగింది కదా. శరీరానుసారముగా మాట్లాడిన అపవాది మాటల వలన వారి ఆత్మలు చచ్చిపోయిన సోదరులారా, మరణము. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఆత్మానుసారమైన మనస్సు అనగా దేవుడు ఆత్మలతో మాట్లాడతాడు, ఆత్మ సంబంధముగా మాట్లాడతాడు, ఆత్మల కొరకే మాట్లాడతాడు. అయితే ఆయన మాటను విశ్వసించిన వారి యొక్క మనస్సు ఎల్లప్పుడూ కూడా జీవాన్ని కలిగి ఉంటుంది, సమాధానముతో ఉంటుంది. ఈ యొక్క అనుభవాలు మీరు జాగ్రత్తగా చూసినట్లయితే అసలు శరీరం ఏంటి, శరీరం యొక్క పరిస్థితులు ఏంటి ఒకసారి చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో 18వ వచనం చూడండి. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. మేలైంది చేయాలంటే చాలా ఆశ ఉంది, కానీ అది చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు అన్నాడు. శరీరంలో ఏమి నివసిస్తుంది, ఏమి నివసిస్తుందో భక్తుడు తేటగా తెలియచేస్తున్నాడు. పాపము నివసిస్తుంది. శరీరములో ఎప్పుడూ కూడా పాపమే ఉంటుంది సోదరులారా. ఈ శరీరము మంచి చేయటానికి ఇష్టపడదు. మనసులో నేను బాగా ఉండాలి, మంచిగా ఉండాలి అనే ఆలోచన వస్తుంది, కానీ శరీరం అంట మంచి చేయనివ్వదు. మేలైనది చేయవలెనన్న కోరిక నాకు కలుగుచున్నది, కానీ నేను చేయలేకపోతున్నాను. ఎందుకంటే నాలో పాపము నివసిస్తూ ఉంది, నా శరీరంలో పాపము నివసిస్తూ ఉంది. చూడండి, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో కనపడదవు అని చెప్తున్నాడు భక్తుడు. ఆయనే ఇలా చెప్పుకున్నాడు, ఇంక మనలో ఏముంటుంది అనే మూర్ఖ బోధకులు, దుష్ట బోధకులు చాలామంది లోకంలో ఉన్నారు. ఆయన చెప్పిన పద్ధతి స్పష్టముగా చివరి వరకు చదివితే చాలా బాగుంటుంది, కానీ అదంతా వదిలేస్తారు. అంతా వదిలేసి పౌలు గారిలోనే నాయందు నా శరీరం ముందు పాపం ఉన్నదని చెప్తున్నాడు కనుక ఆయనే పాపం చేస్తే ఇంక ఎవరండి నీతిగా ఉండగలరు అని మాట్లాడతారు. అసలు నా శరీర స్వభావం అది, నా శరీరములో నివసించేదే పాపము. మంచి చెయ్యాలంటే చెయ్యనివ్వదు, కనుక నేను మంచి చెయ్యాలన్నా చేయలేకపోతున్నాను. కానీ ఇప్పుడైతే క్రీస్తునందున్నాను కనుక క్రీస్తు వలె నేను కూడా ఆయన మాటను నమ్మి, ఆయన యొక్క బోధన విశ్వసించి,
ఆయన వంటి జీవితాన్ని కలిగి ఉండి విజయం పొందాను శరీరం మీద అని చెప్తాడు. సరే, అది భక్తుని యొక్క అనుభవం. ఇక్కడ సహజంగా మనుషులలో ప్రతి మనిషి శరీరాన్ని, ఆత్మను, హృదయాన్ని, మనస్సును, ప్రాణమును కలిగి ఉన్నవారే. అయితే వీటిలో ప్రత్యేకముగా చూడండి, ఒకదానికొకటి ఎంత లింక్ ఉందో జాగ్రత్తగా చూడండి. శరీరము, దానిని నమ్ముకొని బ్రతికే ప్రజలందరూ కూడా వాళ్ళందరూ వాళ్ళ మనస్సు వాళ్ళని మరణానికి ఈడ్చుకుంటూ వెళ్ళిపోద్ది. ఆత్మానుసారమైన మనస్సు కలిగిన వారు వాళ్ళు మాత్రమే ఆత్మ విషయముల మీద మనసు పెడతారు. కనుక వాళ్ళు ఆత్మ సంబంధులుగా జీవించి సమాధానముతో ఉంటారు అని భక్తుడు చెప్పాడు. ఇప్పుడు మనం ఈ శరీరము ఎంత పాపపు స్వభావంతో ఉంటుందో మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి ఒక అనుభవంలో గమనించినట్లయితే పాపము అనేది శరీరము మనుష్యులను మొత్తాన్ని సాతాను మనుష్యులుగా తయారు చేస్తుంది. శరీర స్వభావము, శరీర సంబంధమైన మనస్సు, శరీరము, దాని పాపపు కోరికలు, శరీర ఇచ్ఛలు, ఇవన్నీ కూడా సాతాను సంబంధులలో పుష్కలంగా ఉంటాయండి. చూడండి, దానికోసం అంటాడు కదా, రోమపత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాదు అన్నాడు. శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాదు అని చెప్పాడు. శరీరంలో పుట్టే ఆలోచనలు, ఆశలు, పాపపు కోరికలు, వాటిని అనుసరించటానికి నువ్వేం శరీరానికి రుణపడి లేవు అని సృష్టికర్త చెప్తున్నాడు. శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాదు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందరు. అంటే శరీరములో పాపం ఉంది. పాపము ఎప్పటికప్పుడు ఇక కనులు తెరిస్తే ఇది చూస్తే బాగుంది, అది చూస్తే బాగుంది, ఆ మనిషితో పాపం చేస్తే బాగుంది, ఇలాంటి పాపపు కోరికలు శరీరం అంతా కూడా పాపమయమైపోయి ఉన్నది సోదరులారా. ఇది ఆది నుండి ప్రతి మనిషికి కూడా సంప్రాప్తించినది ఈ పాపపు స్వభావం. ఆ స్వభావము లేని మానవ జాతిలో ఏ ఒక్కరు ఉండరు సోదరులారా. అయితే దేవుని అంగీకరించామని చెప్పుకొని, దేవుని యొక్క మనుషులమని చెప్పుకొని, దేవుని సన్నిధికి వెళుతున్నాం, బైబిల్ చదువుకుంటున్నాం, క్రైస్తవ కుటుంబాలని చెప్పుకొని పాపపు ఆలోచనలలోనే ఎందుకు బ్రతుకుతున్నారు? పాపపు మనస్సుతో ఎందుకు బ్రతుకుతున్నారు? పాపపు కోరికలు మీ మీద ఎందుకు ప్రభుత్వం చేస్తున్నాయి? అంటే కేవలము మీరు దేవుని మీద మనస్సు పెట్టలేదు. వాక్యం చదువుతారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటారు, కానీ పాపపు కోరికలు చావు. ఎందుకని అంటే శరీర స్వభావములోనే బ్రతుకుతున్నారు, శరీరానుసారమైన మనస్సుతోటే బ్రతుకుతున్నారు. శరీరానికి ఒక మనస్సు ఉంది. అలాంటప్పుడు మీకు పాపపు ఆలోచనలు రాక ఏమొస్తాయి? దేవుని యొక్క ఇంటిలో ఉండి, దేవుని యొక్క మాటలు వింటూ, దేవుని యొక్క కుటుంబముగా బ్రతుకుతున్నాం అనుకుంటూ పాపం చేస్తే చస్తావు. పాపపు ఆలోచనలు ఉన్నట్లయితే చస్తావు. నిన్ను చంపటమే సాతాను లక్ష్యం. కానీ పాపము నుండి విడుదల పొందే పద్ధతులు దేవుడు చెప్తూ ఉన్నప్పటికీ కూడా నిర్లక్ష్య పెట్టి ఇంక నీకు ఏది తోస్తే సాతాను యొక్క బానిసగా బ్రతకటానికి అలవాటు పడిన స్వభావం ఉన్నప్పుడు వాడి మాటలు వింటావు. సాతాను యొక్క ఆలోచనలే నెరవేర్చుకొని, సాతాను యొక్క కోరికలు నెరవేర్చుకొని, అలనాడు ఏదో సాతాను యొక్క ఇష్టాన్ని అది చెప్పినట్లుగా నేను విన్నట్లయితే నేను బాగా ఉంటాను అనుకొని హవ్వ మోసపోయి పండు తినేసింది. ఎంత నష్టపోయిందో అర్థం చేసుకునే జ్ఞానం ఉందా? ఆలోచించేయండి. దేవుని యొక్క సముఖములో నుంచి వెళ్ళగొట్టబడింది. పాపం అనేది ఎంత
మనుష్యునికి నాశనకరమైందో ఒకసారి ఆలోచన చేసుకోమని ప్రభు అయిన తండ్రి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. భక్తుడు అంటున్నాడు కదా, కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించటానికి మనము శరీరమునకు రుణస్థులము కాము. శరీరానుసారముగా జీవించినట్లయితే చస్తావు. అయితే మీరు ఆత్మచేత శారీర క్రియలను చంపాలి అని చెప్తున్నాడు ప్రభు అయిన తండ్రి. దేవుని యొక్క భయం లేని వాళ్ళందరూ శరీర సంబంధమైన మనస్సుతో జీవిస్తారు. దేవుని యొక్క భయము కలిగిన వారు మాత్రమే ఆత్మానుసారముగా జీవించగలరు. మనం దేవుల్లో ఉన్నామనుకుంటాం, దేవుని యొక్క వాక్యాన్ని మరి చదువుతూనే ఉంటారు, దేవుని యొక్క సన్నిధిలో ఏదో పెద్ద భక్తి కలిగిన క్రైస్తవుల్లాగా భావించుకుంటారు. కానీ పాపం అనేది, పాప స్వభావం అనేది, పాపపు ఆలోచనలకు తావిచ్చుట అనే ఆ యొక్క మనసు మరణకరమైంది. చచ్చే పరిస్థితులే దానిలో ఇమిడి ఉన్నాయి సోదరులారా. పాపము వలన వచ్చు జీతము మరణము అని చెప్పాడు ప్రభు. పాపానికి జీతం కూడా ఉందండి. దురాశలు గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. చూడండి, పాపానికి ఎన్ని చెప్తున్నాడో ప్రభు అయిన తండ్రి. అంతేకాదు, దేవుని యొక్క సన్నిధిలో భక్తుడు అంటాడు, నా సహోదరులారా, మీరు శరీరానుసారముగా జీవించుటకు శరీరమునకు రుణస్థులు కారు, శరీరమును ఆత్మ చేత చంపేయాలంటాడు. చూడండి ఎంత స్పష్టంగా చెప్పాడు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు కానీ ఆత్మచేత శారీర క్రియలను చంపినట్లయితే జీవించెదరు అన్నాడు. ఆత్మ, శరీరము, జీవము, అసలు ఇవి ఎలాగా ఒకదానిలో ఒకటి ఉన్నాయో జాగ్రత్తగా గమనించండి. శరీరానుసారముగా మీరు బ్రతికినట్లయితే చావవలసిన వారే. ఆత్మచేత శరీర క్రియలను చంపేయాలి అని చెప్తాడు. ఇది అర్థమవటం కూడా కొంచెం కష్టమే. అయితే మనము ఆత్మచేత శరీర క్రియలను చంపితేనే జీవిస్తాము అని స్పష్టముగా తెలియచేస్తూ వెంటనే మరొక అనుభవాన్ని చెప్పాడు. రోమాలో మనం చదువుకుంటున్న భాగంలోనే 8వ అధ్యాయం 14వ వచనం కూడా చూడండి. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు అని చెప్పాడు. దేవుని ఆత్మచేత నడిపించబడే అలాంటి వారు మాత్రమే దేవుని యొక్క కుమారులుగా ఉంటారు. దేవుని కుమారులుగా జీవించుట అనేది చిన్న విషయం అంటారా? దేవుని ఆత్మచేత నడిపించబడాలి. చూడండి, సహజంగా మనుషులు అనుకుంటారు మనల్ని ఎవరు చూడలేదు, మనం ఏం చేసినా కూడా ఎవరికి కనబడదు. లోలోపల నీచమైన అసభ్యకరమైన ఆలోచనలతోటి, క్రియలతోటి దేవుని దృష్టికి ఏహ్యమైనవి అసహ్యకరమైన క్రియలు చేస్తూ బయటికి మంచిగా నటన చేసే ప్రజల్ని మనం చూడగలం. అందరూ కూడా చక్కగా స్త్రీలు, పురుషులు ఎవరి మట్టుకు వాళ్ళు బాగా బయటికి నీట్గా కనిపిస్తారు. కానీ వారి యొక్క లోపల ఏమి జరుగుతున్నది అని చూస్తే ఏమాత్రము దేవుని భయం లేకుండానే వారి యొక్క అంతరంగంలో పాపమునకు చాలా ప్రాధాన్యతనిస్తారు. శరీరానికి ఏదో రుణపడిపోయినట్లుగా బ్రతుకుతారు. శరీరంలో ఉన్నదంతా కూడా పాపమే, మంచిదేది ఉండదు. ఏ శరీరంలో కూడా మంచిది ఉండదు. కనుక క్రీస్తు ద్వారా మాత్రమే ఆ శరీరములో ఉన్న పాపమును జయించగలరు. మరొక విధానము లేదు అనే సత్యాన్ని లేఖనాల్లో నేను మీకు చూపిస్తున్నాను. నేను చెప్పటం లేదు, చూపిస్తున్నాను. వాటిని విశ్వసించి మీతో చెప్తున్నాను సోదరులారా. దేవుని యొక్క పరిశుద్ధ నామములో మీరు అనొచ్చు, మీరు విశ్వసించడానికి మీకు వృద్ధాప్యంలో ఉన్నారండి, ఈ పాపం వీటి గురించి మరి ముసలాళ్ళకి ఇంకేంటి ఉంటాయి అని ఒకవేళ మీరు తలంచుచున్నారేమో. ఇప్పుడు కాదు, నా యవన కాలములోనే ప్రభువును అంగీకరించిన నాట నుండి నా 22వ సంవత్సరములో ప్రభువును నా రక్షకునిగా నేను అంగీకరించిన నాట నుండి నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి విషయంలో నా తండ్రి నన్ను క్రీస్తు బీజమునకే కనియున్నాడు. కనుక ప్రతి విషయంలో నేను దేవుని కొరకు ఎలా జీవించాలి, ఏ విధముగా అన్నీ ఉన్న ఈ లోక ప్రేమలను ఒకటి ఏ విధంగా చంపుకుంటూ బ్రతకాలి, ఆత్మ కొరకే బ్రతకాలి, ఆత్మకే ప్రాధాన్యతనివ్వాలి, ఆత్మానుసారమైన మనస్సును కలిగి జీవించాలి అనే అలాంటి
చక్కని రాజమార్గంలో నా తండ్రి నన్ను నడిపించాడు. కనుకనే నేనేదో ఈరోజు ఏదో ముసలైపోయిన తర్వాత మాట్లాడుతున్న మాటలు కాదు ఇది. దయచేసి ఆలోచన చేయండి. ఇక ప్రభు యొక్క వాక్యం ఏం తెలియచేస్తుంది అంటే, మనుషులు రహస్యముగా చేసే ప్రతి క్రియ పాపముతోనే ఉంటుంది. అది రహస్యములో చేసే ప్రతీది కూడాను అసహ్యకరమైందో, మోసపూరితమైనదో, అబద్ధముతో కూడినదో, హానికరమైనదో, ఇతరులను గురించి ఇతరులకు హాని చేసేదో ఇవే ఉంటాయండి. రహస్యంలో ఏముంటాయి? మొత్తం పాపమే ఉంటుంది. వీటన్నిటికీ కలిపి ఒక పేరు పెట్టాడు తండ్రి, పాపము అన్నాడు. అయితే దేవుని యొక్క కుమారులుగా దేవుని ఆత్మచేత నడిపించబడిన వారు మాత్రమే జీవించగలరు. ప్రతి విషయంలో దేవునికి భయపడి జీవించగలరు సోదరులారా. ఇంకా దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనించినట్లయితే, మీరు శరీరానుసారముగా ప్రవర్తించడానికి వీల్లేదు అని చెప్పిన ప్రభువు అని చెప్పి ఆయన ఏ విధంగా మన యొక్క శరీరాన్ని మనం స్వాధీనపరచుకోవాలో కూడా తెలియచేస్తాడు. రోమాపత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. పాపమును మీ శరీరములో ఏలుబడి చేసేలాగా పాపాన్ని పోషించొద్దు. చూడండి, ఆ యొక్క పాపం చేసినాడు ప్రతి వాళ్ళు కూడా చచ్చిపోతారని చెప్తున్నాడు ప్రభు. అందుకనే చావునకు లోనైన మీ శరీరము, ఈ శరీరము ఎంత అపవిత్రమైన కార్యకలాపాలతో నిండి ఉంటుందో తెలియచేస్తున్నాడు. శరీర దురాశలకు, శరీరానికి అన్ని దురాశలే ఉంటాయి. నీకు అందని దాన్ని ఆశించే స్వభావం ఉంటుంది శరీరంలో. ఇది నీది కాదు కానీ అది ఉంటే బాగుండు అనే మనసు ఉంటుంది. అది నువ్వు చేయకూడదు కానీ చేస్తే బాగుండు అని ఉంటుంది. అది నీవు ఆలోచించకూడదు కానీ ఆలోచిస్తే బాగుంటుంది. ఈ విధంగా శరీరము ప్రతి విషయంలో కూడా చెడుతనానికి, దురాశలకు లోబడిపోతుంది. దురాశ అంటేనే నీది కాంది నువ్వు ఆశిస్తే అది దురాశ అవుతుంది. శరీరము దాని నిండా దురాశలే ఉంటాయి. అయితే శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి అన్నాడు. ఈ సృష్టిలో ఈ భాష, ఇలాంటి పరిశుద్ధమైన మాటలు చెప్పగలిగిన వారు ఎవరు ఉన్నారండి? ప్రభు అయిన క్రీస్తు ద్వారా, తన యొక్క అపోస్తుల ద్వారా మనం వినుచున్న ఈ యొక్క మాటలు ఈనాడు ఎక్కడైనా బోధించే వాళ్ళు కనిపిస్తున్నారా సోదరులారా? అసలు యవనస్తులు యవన కాలములో ప్రభు కాడి మోయాల్సిన అనుభవం ఉంది. యవనస్తులు వారి యొక్క జీవితంలో ఎలాగ రెచ్చగొడితే మనకు కుక్కల్లాగా మన దగ్గర పడి ఉంటారో అనేలాగా ఈనాడు ఎంత అల్లరి మూకలాగా తయారైపోతున్నారో చర్చెస్లో, ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారో ఒకసారి మనం ఆలోచిస్తే చాలా బాధ కలుగుతుంది. చూడండి, ప్రభు లేఖనం ఏం చెప్తుంది? మన శరీరములో అన్ని దురాశలు ఉన్నాయి. వాటి వలన శరీరము ఆత్మను చంపేస్తుందండి. శరీరము చాలా ప్రమాదకరమైంది సోదరులారా. ప్రభువునందు విశ్వాసం ఉంచితేనే మన దేహము దేవునికి ఆలయముగా మార్చుకొని ప్రభువుకి ఇష్టలుగా జీవించగలం. కానీ ప్రభువుకి లోబడిన వారందరి శరీరముల్లో ఇవే ఉంటాయండి, దురాశలే ఉంటాయి. దురాశల వలన అందరూ కూడాను వాళ్ళ ఆత్మలను చంపుకొని నిత్య అగ్నికి పరిగెడుతూ ఉన్నారు. పరిగెట్టిన వారు ఉన్నారు, పరిగెట్టబోతూ ఉన్నవారు అందరూ కూడా ఇదే పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకా ఏం చెప్పాడో చూడండి. చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా అప్పగింపకుడి. మీ అవయవాలు, నీ శరీరంలో నీ అవయవాలన్నీ కూడా దుర్నీతి సాధనములుగా అని దుర్నీతికి ఒక ఆయుధములుగా తయారు చేసుకుంటున్నారు. మీ బ్రతుకులు పాడు చేసుకుంటున్నారు మీరే. ఆ విధంగా దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. మరి ఏం చేయాలి? అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి.
మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ప్రభువా, నా అవయవములలో ఏది మంచిది లేదు, నా శరీరములో ఏది మంచిది లేదు, నా అవయవాలన్నీ కూడా పాపానికే, వాటికి అవే ప్రోత్సాహపరుచుకుంటున్నాయి. వాటిని నేను దుర్నీతి సాధనాలుగా, అనగా నాకు ఆయుధాలు ఏంటంటే చెడిపోయిన లక్షణాలు, పాపపు లక్షణాలు, పాపపు కోరికలు, పాపపు ఆలోచనలు, ఇవే నాకు ఆయుధాలుగా నా బ్రతుకుని నాశనానికి ఈడ్చుకుని పోతున్నాయి అని చెప్పి వాటి నుంచి విడుదల పొంది ఏ విధముగా మీ అవయవములను నీతికి సాధనములుగా చేసుకొనుడి అని చెప్పాడు. ఈరోజు నీ శరీరం నీ స్వాధీనములో ఉన్నదని చాలా చక్కగా దాన్ని ఇష్టానుసారంగా ఉపయోగించుకుంటున్నావు. నీ యొక్క బ్రతుకును నాశనం చేసేది నీ శరీరమే అని తెలుసుకో. చూడండి, ఆ అనుభవాన్ని అపోస్తులుడైన పౌలు తెలియచేస్తూ రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 7వ వచనం నుంచి, సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవం దొరుకుతుంది. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. సత్యమునకు లోబడక, సత్యము అనగా క్రీస్తు బోధ, క్రీస్తు బోధకు లోబడక భేదములు పుట్టించేవారు ఎందరో పాస్టర్లు ఉన్నారు. ఈనాడు క్రీస్తు బోధ ఎక్కడా లేదు. కనుకనే పాపాన్ని ఏ విధముగా జయించాలో, పాపం నుండి ఏ విధముగా విడుదల పొందాలో, పాపపు ఆలోచనలు రాకుండా ఏ విధముగా మనస్సును కంట్రోల్ చేసుకోవాలో ఇలాంటి పరిస్థితులన్నీ బోధించువారు లేక చర్చిలకు వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్లుగా యవనస్తులు అందరూ కూడా తొట్టిల్లిపోతూ ఉన్నారు. సోదరులారా, యవనస్తులు అందరూ కూడా తొట్టిల్లిపోతున్నారు. దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా అన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా చూచుకునే పద్ధతిని బోధించే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? చూచుకునే ఆసక్తి కలిగిన యవన కాలంలో దేవుని భయం కలిగిన వారు ఎక్కడున్నారు? సోదరులారా, అందరూ కూడా నీ నటన చేయుటకు అలవాటు పడిపోయారు. బయటికి మంచి అనిపించుకోవటానికి అలవాటు పడిపోయారు. తల్లిదండ్రులు నీ నమ్మించి వారిని మోసం చేయటానికి అలవాటు పడిపోయారు. ఎక్కడో ఏదో ఒంటరిగా ఉన్నాం, హాయిగా నన్ను ఎవరు చూడలేదులే అని చెప్పి మన ఇష్టానికి మన మనస్సును మన శరీర కోరికలతో దాన్ని రేపుకోవటానికి అలవాటు పడిపోయిన యవన కాలంలో ఉన్న పరిస్థితులు ఎంత దారుణముగా దేవునికి, నీ మనుషులకు కూడా అభ్యంతరంగా మీ ప్రాణాలకు మీరు హాని చేసుకుంటూ బ్రతుకుతూ ఉన్న బ్రతుకులు మీకు అది ఏదో ఒకటి సంతోషంగా అనిపిస్తుందా? పాపపు ఆలోచన చక్కగా ఒంటికి తిమ్మిరిగా అనిపిస్తుందా? పాపపు కోరికలు నెరవేర్చుకున్నట అది చాలా ఆహ్లాదంగా అనిపిస్తుందా? మీ బ్రతుకులను మీరు నాశనం చేసుకోవటానికి పరిగెడుతూ ఉన్నారు. అదే విషయాన్ని ఇక్కడ తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రత రౌద్రము రాబోతోంది. సత్యానికి లోబడు, ఎందుకనగా క్రీస్తుకు లోబడు. క్రీస్తు యవన కాలములో శరీరమందు శ్రమను అనుభవించి శిలువ మరణం పొందితే, మీరు మీ యవన కాలములో దేవుని ప్రజలని చెప్పుకొని విచ్చలవిడిగా గంతులేసుకొని దౌర్భాగ్యపు బ్రతుకులు బ్రతుకుతూ ఎవరిని సంతోషపెడదాం అనుకుంటున్నారు? మీ సంతోషాన్ని ఈ దినాన్న పోషించే మీ అబద్ధపు బోధకులు అబద్ధపు పద్ధతులలో ప్రజలను మోసం చేసి వాళ్ళు సంపాదన కొరకు మిమ్మల్ని పిచ్చి కుక్కల్లాగా చేస్తున్నారు. జాగ్రత్త అని ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే దేవుని ఉగ్రత రౌద్రము వస్తుందట. అంతేకాకుండా దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు అన్నాడు. దుష్కార్యము, ఏ దుష్కార్యము చేసినా వినేవాడు కానీ బోధించేవాడు కానీ ఎవడైనా దుష్కార్యము చేసిన వాని యొక్క ఆత్మకు మొదట యూదునికి, గ్రీసు దేశస్తునికి శ్రమయు వేదనయు కలుగును. నీవు దుష్కార్యము చేసినట్లయితే నీ బ్రతుకు వేదన పాలైపోతుంది, శ్రమ కలుగుతుంది నీ ఆత్మకు. ఈరోజు శరీరంతో విచ్చలవిడిగా విరజిమ్ముకుంటున్నావేమో, కానీ నీ ఆత్మకు దేవుడు శ్రమ పెడతాడు. జాగ్రత్త, నిన్ను శ్రమల పాలు చేస్తాడు. అంతేకాదు శ్రమయు వేదనయు కలుగును. ఎప్పుడు దుఃఖంతో బ్రతికి దిక్కుమాలిన బ్రతికి
చచ్చేలాగా నీ శరీరమే నిన్ను ఉపయోగించుకుంటుంది. నీవు ప్రేమించిన నీ దేహమే, నీవు ఆలోచించే నీ దేహపు వాంఛలే, నీవు నెరవేర్చుకునే దురాశలే, నీ దేహంలో ఉన్న దురాశలే నిన్ను చంపేస్తాయి అని ఎన్ని వాక్యాలు మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నానో చూడండి. ఎంత చెప్పినా తరగని పరిశుద్ధ లేఖనాలలో విస్తారమైన సబ్జెక్ట్ అండి ఇది. దేవుని యొక్క సన్నిధిలో ఏ మానవుడు శరీరం లేకుండా పుట్టడుగా? శరీరంతో పుట్టిన ప్రతి వాడిలో కూడా ఈ కార్యాలన్నీ ఉంటాయిగా. వీళ్ళందరికీ కూడా నిత్యము పుట్టేవాడు, బ్రతికినాడు, బ్రతుకుతున్నాడు, చచ్చిపోయినాడు, మొత్తం అందరికీ కూడా ఈ లేఖనాలు రాయబడి ఉన్నాయి కదా. ప్రతి మనిషి కూడా దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో చేర్చుకొని భద్రపరుచుకొని పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించే అలాంటి వారికి మాత్రమే బ్రతుకు ఉన్నది అనే సత్యాన్ని కూడా తెలియజేస్తున్నాడు. లోకములో ఒక్క వ్యభిచారం అనేదే పాపం కాదు సోదరులారా. మేలైనది చేయనెరిగియు దాన్ని చేయని వానికి పాపము కలదు అని చెప్పాడు. మంచి మార్గం ఉన్నది, మంచి మాటను ప్రభు మనకు తెలియచేశాడు. ఆ మాటను నీ హృదయమందు విశ్వసించకపోవుట పాపమే. నీ జీవితంలో పాపము అనే దానికి అసలు కరెక్ట్గా నీవు అర్థం తెలుసుకున్నట్లయితే అది ప్రమాదకరమైంది. చూడు, నీవు కూర్చుని నీ ఎదుటుగా బాగా నిప్పులు కుప్పపెట్టి దానిలో చేతులు పెట్టగలవా? పాపం అనేది అంత ప్రమాదకరం, నిన్ను దహించి పడేస్తుంది. అది భయంకరమైన విష పదార్థం సోదరులారా. అది చంపుతుంది సోదరులారా. దయచేసి ఆలోచన చేయండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీకు శరీరం ప్రస్తుతం మరి లోకంలో ఎంతోమంది ఎంతో చెడిపోయిన వాళ్ళు, ఎంతో పాపాలు చేసేవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ బాగానే ఉంటున్నారు కదా అనుకుంటున్నావేమో. అలాగనుకొని హవ్వ బాగా ఉంటాను అనుకొని పండు తిని దేవుని సముఖం నుంచి వెళ్ళగొట్టబడి దరిద్రపు బ్రతుకును అనుభవించారు వాళ్ళు. ఎంత దరిద్రం అంటే స్త్రీతో చెప్తున్నాడు, నీకు నీ భర్త ఎడల వాంఛగలుగును, నీవు ప్రసవ వేదంతో పిల్లలను కందువు అన్నాడు. పురుషుడితో చెప్తున్నాడు, అనగాదంతో చెప్పాడు, నీవు బ్రతికినంత వరకు కూడా నువ్వు అన్నీ మంచి వ్యవసాయం చేద్దాం అనుకుంటావు కానీ అన్నీ నీకు ముళ్ళతప్పలే మొలిపేస్తుంది. అంత నికృష్టమైన బ్రతుకులు బ్రతికి చివరికి చచ్చిపోయినప్పుడు మట్టిలోకి వెళ్ళిపోతావు. నిన్ను మట్టితో చేశాను, నువ్వు తిరిగి మన్నైపోతావు అనేసి చెప్పాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, పాపమునకు ఉన్న శక్తి ఎంత భయంకరమైందో మీరు ఆలోచన చేసుకోండి. దేవుని యొక్క లేఖనాల్లో చూడండి, ఒక చక్కని అనుభవాన్ని ఆదికాండం 4వ అధ్యాయంలో చదువుకుందాం. హేబేలు కయీను అర్పణలు తేవడం తండ్రికి తెచ్చారు. దేవుడు హేబేలు యొక్క అర్పణ అంగీకరించాడు, కయీను యొక్క అర్పణ అంగీకరించాల, లక్ష్య పెట్టలేదు. 4వ అధ్యాయంలో 5వ వచనం చదువుదాం. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో అంటున్నాడు, నీకు కోపం ఎలా? చెడు కార్యములు చేసే వాళ్ళకి కోపం కూడా తొందరగా వచ్చేస్తుంది. చూడండి, నీకు కోపం ఎలా? ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. సత్క్రియ చేస్తే తల ఎత్తుకుంటావు. దేవుని యొక్క సన్నిధిలో లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాను. నేను ఈ సమయంలో మీకు చెప్తున్నాను అంటే బహుధైర్యముగా దేవుని యొక్క ప్రజలారా మీరు పాపం చేయొద్దు అని చెప్పగలుగుతున్నాను అంటే కేవలము దేవుని యొక్క లేఖనములు నేను ప్రభువు పాద సన్నిధిలో వచ్చిన నాట నుండి వాక్యముతో చిన్ననాటి నుంచి చాలా భయభక్తులుగా పెరిగిన దాన్ని, చిన్నప్పటి నుండి కూడా వివాహం అయ్యే వరకు చాలా క్రమంగానే బ్రతికాను. ఆ తరువాత ఏదో తెలియని సినిమాలు అవి ఇవి వాళ్ళే అమ్మ నాన్నే మరి తోడు పెట్టుకొని తీసుకొని వెళ్ళి చూపించుకొని తీసుకొస్తుంటే మరి తప్పని తెలియదు కదా. నేను ప్రభువు యొక్క మాటలు చదవడం ప్రారంభించినప్పటి నుండి నా హృదయం ప్రభువుతో ఒక బంధాన్ని ఏర్పాటు చేసుకున్నంతగా దేవుని యొక్క మహా కనికరం పొందిన దాన్ని సోదరులారా. నేను అతిశయంగా చెప్పట్లేదు ఈ విషయాలు. దేవుని యొక్క సన్నిధిలో జరిగినవే నా అనుభవాన్నే నేను మీకు తెలియచేస్తున్నాను.
అయితే అంత మాత్రం నేనేమో మంచిదాన్ని చెప్పట్లేదు సుమండి, కానీ ప్రతి విషయంలో ఏదైనా మాట్లాడాలంటే తండ్రి నీకు ఇష్టమేనా, నాయన నా నోరు జారిపోతున్నానేమో, అంత భయం అదంతా దేవుడు నా హృదయంలో పెట్టేశాడు సోదరులారా. దేవుని యొక్క మహాకృప చేత ప్రతి దాన్ని కూడా చాలా ఎక్కువగా ఆలోచిస్తాను. అయితే అంత మాత్రాన జ్ఞానవంతురాలనే కాను, అది దేవుని యొక్క మహాదయ అండి. చాలా చాలా అసలు చాలా చిన్న మనస్సు నాది, చాలా అజ్ఞానిని, దేనికి పనికిరాని నాకు కూడా దేవుని యొక్క మహా కనికరాన్ని చూపించాడు. అందును బట్టి పరిశుద్ధుడైన నా ప్రభు యొక్క పాద సన్నిధిలో చనిపోయే వరకు కృతజ్ఞత కలిగి జీవించాలన్న ఆశయంతో బ్రతుకుతున్న దాన్ని. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడు, నీవు ఎందుకు కోప్పడి ముఖం చిన్నపుచ్చుకున్నావు, ఎందుకు నీవు మంచి పని చేయలేదు, నీవు సత్క్రియ చేసినట్లయితే తలెత్తుకుంటావు కదా, సత్క్రియ చేయకపోవుట చేత పాపము వాకిటిలో పొంచి ఉన్నది అన్నాడు. పొంచి ఉంటుందండి పాపం. వాకిట్లో చూస్తే పాపమే, ఆలోచనలో చూస్తే పాపమే, శరీరంలో చూస్తే పాపమే, శరీరంలో దురాశలు, దురాశలు, చావు, చావు, బాబా అన్నీ పదాలన్నీ ఒకదానితో ఒకటి ఎంత ఐక్యంగా పనిచేస్తుందో శరీరం, ఎంత మాయా పదార్థముతో తయారైందో గమనించండి. శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబముతో తయారైందండి శరీరం. మంచిదేది ఉండదు, ఏ శరీరంలో కూడా ఉండదు. ఎవరైనా నేను మంచివాడు అనుకుంటే వాళ్ళ కర్మ. దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ప్రభు ఎంత తేటగా తెలియచేస్తున్న అనుభవాలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నీవు శరీరముతో నీ ఇష్టానుసారంగా చెయ్యి, ఏ చేస్తావో చేసుకో, కానీ వాటన్నిటికీ శిక్ష అనుభవించేది నీ ఆత్మ. ఆత్మకు శ్రమ, వేదన కలుగుతుందని చెప్తున్నాడు మన తండ్రి. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకునండి. చూడండి మరి ఒక అనుభవాన్ని రోమీయులకు రాసిన పత్రికలోనే 2వ అధ్యాయంలో 28 నుంచి చదువుదాం. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. ఇప్పుడు సున్నతి ఆచారం లేదు. అయితే శరీర సంబంధముగా అంటే బాహ్యంగా నేను క్రైస్తవుడని చెప్పుకున్నంత మాత్రాన వాడు క్రైస్తవుడు కాదు. అప్పుడు యూదుడని లేఖనాల్లో, ఇప్పుడు క్రైస్తవుడని. మేము క్రైస్తవులమే, మేము క్రిస్టియన్స్ అని నైస్గా చెప్పుకుంటున్నారు, కానీ మీరు అనుకున్నంత మాత్రాన మీరు క్రైస్తవులు కాదు. శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు అన్నాడు. అనగా మీరు బాప్తిసం తీసుకున్నంత మాత్రాన అది బాప్తిసమము కాదు. అప్పుడు సున్నతి, ఇప్పుడు బాప్తిస్మం. జాగ్రత్తగా చూడండి. బాప్తిస్మం, నీటి బాప్తిస్మం పొందనవాడు ఎవ్వరూ కూడా దేవుని యొక్క మనుషుల్లో చేర్చబడ్డాడు. దేవుని మనుషుల్లో చేర్చబడిన ప్రతివాడు కూడా క్రీస్తులోకి చేర్చబడాలి. అనగా పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం పొందాలి. అప్పుడే సంపూర్ణ రక్షణ పొందుటకు చక్కని ఆధారం, పరలోక రాజ్యంలో పౌరస్థితిని సంపాదించుకునే అర్హత కలుగుతాయి సోదరులారా. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నాడు, నీవు బయటికి క్రైస్తవుడినంటావు, అంత మాత్రాన నువ్వు దేవుని దృష్టిలో క్రైస్తవుడు కావు. అంతేకాదు, నీవు బాప్తిస్మం తీసుకున్నానంటావు, నీ బాప్తిస్మం దేవుని దృష్టిలో చెల్లుబాటు కాదు అని తెలియచేస్తున్నాడు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు అన్నాడు. అంతరంగమందు యూదుడు అంటే దేవుని యొక్క లేఖనాల్లో ఈ సందర్భంగా నేను ఒక విషయం మీకు చెప్తాను సోదరులారా. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనం చూడండి. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా. ఎవరు వీళ్ళు? ముష్కరులు. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా. వీళ్ళన్నీ ప్రజలు అనుకుంటున్నారా? కాదు సుమా. కేవలము దేవుని ప్రజలను ముద్రించబడి ఇజ్రాయేలీలని చెప్పుకొనుచు అత్యధికముగా, ఇజ్రాయేలీలంటే దేవుని స్వాస్థ్యమైన ప్రజలండి, దేవుడు కోరుకొనిన ప్రజలు, నా స్వజనము, నా స్వకీయ జనము అని చెప్పిన ప్రజలే. ఈ ప్రజల్ని ప్రభు ఏమని సంబోధిస్తూ ఉన్న అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. గమనించండి. ఇక్కడ స్టెఫను మాట్లాడాడు ప్రభు ఆత్మతో, కనుకనే నేను ప్రభు అని తెలియచేస్తున్నాను. చూడండి, అంటున్నాడు, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారులారా.
బయటికి భక్తులే, బయటికి సున్నతి పొందినవారే, బయటికి క్రైస్తవులే, బయటికి బాప్తిజం తీసుకున్నవారే, క్రైస్తవ కుటుంబాలే. కానీ హృదయములు చెవులు దేవుని వాక్యానికి లోబడనల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. పరిశుద్ధాత్మను ఎదిరించేవాడు దేవుని సంబంధం ఎలా అవుతాడు? కనుక వీళ్ళ యొక్క స్థితిని ఇంకా చెప్తున్నాడు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. ఈనాడు మేమెవరిని హత్య చేయలేదు అనుకుంటున్నారేమో. నిజముగా యేసయ్య సిలువలో వెళ్ళే వరకు కూడా ఈయన సిలువేండి అని గోల్ చేశారు కదా. వాళ్ళు హత్య చేశారు, హంతకులు అనుకుందాం. మరి మన స్థితి, మీ హృదయములలో దేవుని యొక్క వాక్యమునకు చోటు లేదు గనుక మీరు నన్ను చంపవెదకుచున్నారు అన్నాడు. ప్రభువును చంపవెదికే వాళ్ళు హంతకులు కారా? ప్రభువును హత్య చేయటానికి మీరు క్రైస్తవులయ్యారా? ప్రభు యొక్క పరిశుద్ధాత్మను ఎదిరించడానికి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నామని చెప్పుకొని ముసుగులో బ్రతుకుతున్నారా? ముసుగు వేసుకొని క్రైస్తవుల్లాగా చలమణి అయిపోతున్నారా సోదరులారా? దేవుని యొక్క వాక్యము ఎంత తీవ్రమైన పదజాలముతో మనుషులను హెచ్చరిస్తూ ఉన్నప్పటికీ అసలు ఏమాత్రం చలనం లేదండి. మానవ జాతి ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ముష్కరులుగా బ్రతుకుతున్నారో, ద్విమనస్కులుగా బ్రతుకుతున్నారో ఆలోచన చేయండి. దేవుడు కావాలి, లోకం కావాలి, పాపం కావాలి ముందు. అందుకే ఈ శరీరానికి అంత ప్రాధాన్యతనిస్తారు. శరీరానికి చక్కగా స్నానం చేసి, చక్కగా మేతేసి, బాగా ఇష్టమైనవన్నీ తిని, చక్కగా మంచి మంచి వస్త్రాలు ధరించుకొని, బాగా అలంకరించుకొని, పెర్ఫ్యూములు కొట్టుకొని, ఎంత ఇష్టానుసారంగా శరీరం అని దానితోటే పతనమైపోయి, శరీరము ఈ బోధకులు చేసే పని అదే, వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు చేసే పని అదే. మొత్తం అంతా కూడా శరీరానికి ఎంత ప్రాధాన్యతనిస్తున్నారే. ఆత్మానుసారంగా జీవించాలనే మనసు ఎప్పుడైనా వచ్చిందా? దేవుని యొక్క సన్నిధిలో ప్రభువు మనలను ముష్కరులారా అని ఈ దినం పిలిస్తే మన గతి ఏంటి? ఎవరు ముష్కరులు అంటే చూడండి, వంచని మెడగలిగిన వారలారా, హృదయముల యందు చెవుల యందు సున్నతి పొందని వారలారా అన్నాడు. పూర్వకాలంలో సున్నతి అనేది బాహ్యముగా శరీరమందు శరీరములో జరిగించారు. కానీ ఇప్పుడు సున్నతి హృదయములకు చెవులకు సున్నతి కావాలి. అందుకనే నీవు బయటికి నేను యూదుండని చెప్పుకునే క్రైస్తవుడని చెప్పుకుంటే క్రైస్తవుడవు కావు. నీ హృదయములో, నీ చెవులలో దేవుని యొక్క వాక్యానికి నీవు ఇచ్చిన ప్రాధాన్యత ఏది? ఒకవేళ ఉన్నట్లయితే పాపం అనేది నీ జోలికి రాదు. పాపం అనే దాని మీద నీకు విజయం కలుగుతుంది. కనుక శరీర స్వభావమే పాపము. శరీరము ఎంత ప్రమాదకరమైన పరిస్థితులతో చక్కగా కనిపిస్తూ ఉందో ఆలోచన చేసుకోండి. అందంగా ఉన్నారు అనుకోండి, అందాన్ని ప్రదర్శించుకోవటానికి ఇంకా నానా రకాల వేషాలు వేసేసుకొని వాళ్ళ శరీరాలను ఏ విధముగా సంపాదనకు ఉపయోగించాలో సంపాదించుకుంటున్న అందగాళ్ళు, అందగత్తెలను మనం చూస్తున్నాం లోకంలో. ఈనాడు అందంగా కనిపించటానికి పాపము అనేది తెలిసిండి కూడా పాస్టర్లే అంత అందంగా తయారైపోయి వాళ్ళ భార్యలు, వారి పిల్లలు అంత శరీరానికి ప్రాధాన్యతనిస్తూ ఆ విధంగా బ్రతుకుతున్నారు. అసలు ప్రభు పనిచేసేవాడు మీకు నిజముగా పనిచేసేవాడు కనిపిస్తున్నాడా? ప్రభువు చెప్పినట్లు నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్నాడే. నిజమైన ద్రాక్షవల్లిని అన్నాడు. అందరూ ద్రాక్షవల్లులు అని చెప్పుకుంటున్నారు, నిజమైనవి కావు. ఇవన్నీ కూడా పనికిరాని తీగలన్నీ తగలబెట్టడానికి తండ్రి కూడా చాలా చాలా తొందరపడుతూ ఉన్నాడు. సోదరులారా, జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. దేవుని యొక్క లేఖనములు హృదయములో విశ్వసించి పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన లేఖనములలో ప్రతి క్రైస్తవ జీవితము స్థిరపరచబడాలి. అందుకే ప్రభువు
మనందరి కొరకు సిలువ మరణం పొందాడు. సిలువ 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 అని చెప్పుకొని సిలువను ప్రదర్శిస్తారు. వీళ్ళు మాత్రం జాగ్రత్తగా ఎక్కడ ఏమీ రంగు చెదరకుండా మొత్తం వాళ్ళు మేకప్పులతోటి తలకి ఎక్కడ తెల్ల వెంట్రుకలు కనపడితే మరి అది కూడా అందానికి భంగమైపోతుంది అనుకుంటున్నారేమో సోదరులారా. దానికి కూడా తలలకు రంగులు వేసుకొని మోకాలకు బూడిదలు పూసేసుకొని దరిద్రపు వేషాలు వేసుకొని ఆ వస్త్రధారణ, వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ వెకిలి చేష్టలు, వాళ్ళ వెకిలి వ్యవహారం అంతా పక్కగా దేవునికి, ఆయన ప్రియకుమారుడైన క్రీస్తుకు విరోధమైన వారితో ఈనాడు చర్చస్ అన్ని నింపబడిపోతూ ఉన్నాయి. జాగ్రత్త. కనుక శరీరమునకు ప్రాధాన్యతని ఇవ్వడం అనేది ఎంత పాపమో చాలా అనుభవాలు లేఖనాల్లో ప్రభువు రాసిపెట్టాడు సోదరులారా. మీరేం శరీరానికి రుణస్థులు కాదు, దానికి మీరు లోబడద్దు, అది చచ్చిపోయేది. చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి అని చెప్తున్నాడండి ప్రభు. పాపంతో బ్రతుకుతావా? పాపపు ఆలోచనలతో బ్రతుకుతావా? ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు? ఎవరిని మోసం చేద్దాం అనుకుంటున్నావు? ఎవరిని మోసము చేసి పెద్ద ఘనులుగా లోకంలో తిరుగుదాం అనుకుంటున్నారు? జాగ్రత్త. ప్రభు యొక్క రౌద్రము, ప్రభు నిన్ను బాధ పెట్టి హింస పెట్టి నిన్ను భయంకరంగా శిక్షించే కాలం ఉన్నది, జాగ్రత్త అని తండ్రి హెచ్చరిక చేస్తున్నాడు. దేవుని యొక్క మాటకు భయపడే హృదయం ఆయన అలాంటి హృదయాలను కోరుకుంటున్నాడు సోదరులారా. ఈ పాపము దీని యొక్క ప్రవేశము కూడా సాధారణముగా ప్రవేశించలా. చూడండి, రోమీలకు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగునని మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఏదో జన్మ పాపం, ఆ పాపం, ఈ పాపం అని చెప్పి ఊరక రెచ్చగొట్టుకుంటూ ఉంటారు. అసలు ఏ పాపం? ఎందుకంటే ఆ మాట్లాడుకునే పాస్టర్లు అందరూ కూడా బాగా విపరీతమైన పాపముల్లో మునిగి తేలుతున్నారు కనుక వీళ్ళు దీని గురించి చాలా ఎక్కువగా అర్ధరహితంగా మాట్లాడటం యూట్యూబ్లో ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి సోదరులారా. ఒక క్రమమైన పద్ధతిలో చెప్పి మనుషులను మార్పు చేసే విధానంలో, మనుషులు పాపం మీద విజయం పొందే పద్ధతిలో ప్రకటన చేసే అలాంటి ప్రకటనలో లేవు, అలాంటి బోధ లేదు. ఎటు చూసినప్పటికీ మనుషులను ఆకర్షించుకోవటానికి, మనుషులకు మాయ మాటలతోటి, మాయా బోధల చేత, కల్పితమైన వాక్యముల చేత, కల్పన కథల చేత వారందరినీ భ్రమలోనికి తీసుకొని వెళ్ళిపోతున్న భ్రమపరచు ఆత్మలు కలిగిన బోధకులు విస్తరించిపోయిన ఈ కడవరి దినములలో దయచేసి ఈ లేఖనాలు మీరు జాగ్రత్తగా మనసులో పెట్టండి. నేను చెప్పిన ప్రతి మాటకు పరిశుద్ధ లేఖనాల్లో నేను మీకు ప్రతి మాటకు వాక్యాన్ని చూపించే మాట్లాడుతున్నాను. ఒక మనుష్యుని ద్వారా పాపం వచ్చింది, పాపము ద్వారా మరణము లోకములోనికి ప్రవేశించిందట. ఒక మనుష్యుని ద్వారా పాపం వచ్చింది, పాపము ప్రవేశించింది సోదరులారా. అయితే పరలోకములో నుండి దిగి వచ్చిన మన ప్రభు అయిన క్రీస్తు యేసు ఆయన ఈ లోకములోనికి ప్రవేశించాడు. ఎందుకో తెలుసా? పాపమును లయపరచుటకు, అపవాది క్రియలను లయపరచుటకు మనుష్య కుమారుడు లోకములో ప్రవేశించాడు. దేవుని యొక్క మహారక్షణ మనుషులకు అనుగ్రహించడానికి దయ చూపిస్తే ఆ రక్షణ మాకేమీ అక్కర్లేదు. ఆ రక్షకుడు కావాలి. మేము ఆయనను ఇష్టపడతాం, కానీ ఆయన చెప్పినట్లు మాత్రం చెయ్యమనే క్రైస్తవ్యం విస్తరించిపోయింది. కనుక ఈ విషయంలో జాగ్రత్తగా మీరు కూడా వివేకంతో ఆలోచించండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 14వ వచనం చూడండి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అన్నాడు. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అని చెప్పాడు.
మీరు కృపకు లోనై బ్రతకాలని ఆశిస్తున్నారా, లేకుంటే ధర్మశాస్త్రానికి లోబడిపోయి బ్రతకాలనుకుంటున్నారా? ఒకవేళ మీరు ధర్మశాస్త్రానికి లోబడిపోతే నిత్యము పాపులుగానే బ్రతుకుతారు సోదరులారా. ఎందుకనగా ధర్మశాస్త్రము పాపము అంటే ఏంటో చెప్తుంది, కానీ పాపాన్ని నివారించలేదు. కనుకనే మహామహా భక్తులు కూడా పాపానికి వారు లోబడిపోయిన పరిస్థితులు మనం చూస్తాం. దావీదు మహారాజు లాంటి వాడు, సొలొమోను మహారాజు, అంతేకాదు ఒక సంసోను, బలశాలి అయిన సంసోను. వీళ్ళు పాపం చేయడానికి వాళ్ళు చేయకూడదు అని తెలుసు, కానీ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలియదు. కనుకనే వారు పాపమునకు లోనైన పరిస్థితులు మనం చూస్తాం. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నాడో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు. ఇప్పుడు క్రీస్తునందు ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. అనగా పాపం అంటే ఏంటో, పాపం చేయొద్దు, పాపాన్ని అంటుకోవద్దు, ముట్టుకోవద్దు అని చెప్పే భక్తి కాదు ఇది. ఇప్పుడు మీరు కృపకు లోనైన వారు అన్నాడు. కృప అంటే మన ప్రభు అయిన క్రీస్తు యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్తాడు, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివాసము చేశాను. మన మధ్యలో నివాసము చేసిన కృపా సత్య సంపూర్ణుడు. కృప అనగా క్రీస్తే, సత్యము అనగా క్రీస్తే, సంపూర్ణుడు అనగా కృపా సత్య సంపూర్ణుడు అనగా పరిపూర్ణమైన భక్తిని అనుగ్రహించగలిగిన క్రీస్తే. ఆయన వంటి వారికి కృప ద్వారా పాపము మన మీద ప్రభుత్వము చేయకుండా కాపాడే శక్తివంతమైన లేఖనములు దయచేశాడు. అవి ఎలా ఉంటాయి? శక్తివంతమైన లేఖనములు ఎలా ఉంటాయి అని ఈ సందర్భంగా మనం ఆలోచించాలి. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ప్రశ్నకు సమాధానం పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. చూడండి, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. మనుషులను ప్రభుత్వం చేసేది పాపమే సోదరులారా. ఈ లోకంలో ఈ ప్రభుత్వాలు ఇటు పోతారు, కొన్నాళ్ళు ఇళ్ళు ఉంటారు, కొన్నాళ్ళు వాళ్ళు ఉంటారు. ఇదంతా ఏదో ఈ సాతాను లోకమునకు అధికారిగా ఉన్నాడు కనుక లోకానికి అధికారి సాతానే కదా. ఈ లోక అధికారి సాతాను, వాడి అధికారాలు, వాడి మాయలు, వాడి మోసాలు ఏదో రకరకాలుగా ఈ లోకంలో జరిగిస్తుంది. మనం దీన్ని ప్రక్కన పెడదాం. మనలను ప్రభుత్వం చేసేది క్రీస్తు అనే సత్యాన్ని తెలుసుకోనండి. పాపం ప్రభుత్వం చేయకూడదు మన మీద. మరి ప్రభుత్వం చేయకుండా ఉండాలంటే కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోను కాకూడదని చెప్పాడు కదా. అనగా ధర్మశాస్త్రానికి కాదు మీరు లోబడాల్సింది, కృపకు అన్నాడు, అనగా క్రీస్తుకు అని చెప్పాడు. అయితే ఎలాగూ సాధ్యం అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి, మొదటి 2 వచనాలు చదువుదాం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరు కూడా నేను శ్రమపడాలి, నా శరీరానికి ఏ సుఖాన్ని నేను పొందను, ఏ సుఖాలను కోరుకోను, ఏ పాపపు ఆలోచనలను చంపేసుకొని సుఖపడుట అనేది కూడా పాపమే కనుక నేను సుఖాన్ని కోరుకోను. ప్రతి పనిలో నాకు ఓపిక ఉన్నంత వరకు కూడా శ్రమపడాలి అనే ఒక మనస్సును, ప్రభు కొరకు శ్రమపడాలి, ప్రభు యొక్క వాక్యము నిమిత్తము, సాక్ష్యము నిమిత్తము శ్రమపడాలి అనే అనుభవాన్ని ఒక ఆయుధముగా మీరు ధరించుకొనండి అని చెప్పాడు. అయితే శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీయూ లేక యుండును. పాపం మన జోలికి రాకుండా ఉండాలంటే, మనము పాపము జోలికి వెళ్లకుండా ఉండాలి అంటే మన శరీరమందు శ్రమపడాలి. మన శరీరమందు శ్రమపడాలండి. ఎందుకంటే
మన ప్రభువు మీరు శరీరం అందు శ్రమపడండి అని ఆయన చెప్పుకుపోయిన పని చేయలేదు, చెప్పి ఏదో బోధలు చెప్పుకొని వెళ్ళిపోలేదు, ఆయన చేసి చూపించాడు. క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు. ఎలాగూ సిలువలో మేకులతో వేలాడాడు సోదరులారా. భయంకరమైన చిత్రహింస, ఎన్ని కొరడా దెబ్బలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, దూషణలు, ముఖం మీద ఉమ్ము వేసి తల మీద ముండ్ల కిరీటం. ఒక్కసారి మీ మనస్సుతో ఊహించండి. నిజముగా మీ మనస్సుతో మీరు సిలువను గురించి ఆలోచన చేయగలిగినట్లయితే, తండ్రి నేను ఎంత ద్రోహినయ్యా, ఎంతగా నీ గురించి, నీ వాక్యం గురించి యోచించకుండా పాపం గురించి, పాపపు ఆలోచనల గురించి, పాప క్రియలను గురించి వాటినే దాచుకొని లోపల దాచుకొని బయటికి మంచిగా కనిపించే ఎంత ద్రోహినయ్యా అని మీది మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా చూడండి. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునండి. ప్రతి క్రైస్తవుడికి ఉండవలసిన ఆయుధం, ప్రతి క్రైస్తవురాలు కలిగి ఉండవలసిన ఆయుధం సోదరులారా. కానీ అసలు దాని గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఏదో రంగురంగులుగా కనపడదాం, ఏదో మరి మనుషులకి ఎదుటివారికి బాగా అట్రాక్షన్గా కనిపిద్దాం అని అసలు ఏంటండి పోకడ ఏంటి సోదరులారా? అసలు ఒక్కడికైనా క్రీస్తు గురించి ఏమైనా అర్థమవుతుందా? కానీ క్రీస్తు సిలువను గురించి చెప్పని బోధకుడు ఒక్కడైనా ఉంటాడా? అది ఏంటో ఎవరి హృదయానికైనా తెలుసా? ఎవరి హృదయంలోనైనా చెవులలోనైనా సున్నతి ఉన్నదా? ముష్కరులు కాదా వీళ్ళంతా? చూడండి ఇంకా ఏం చెప్పాడో. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేకయుండును. అలాంటి వాడు పాపముతో జోలి ఉండదు. పాపమునకు కూడా నీ దగ్గరకు రావాలంటే భయం. పాపానికి హెడ్ ఆఫీస్ లాంటి వాడు సాతాను. వాడి క్రియలు, వాడు ఎప్పుడైతే మనలో క్రీస్తు వాక్యం ఉన్నదో పారిపోతాడు సోదరులారా. పాపముతో జోలి మనకుండదు, పాపమునకు కూడా మనతో బాబో వీళ్ళ జోలికి వెళ్ళకూడదు, అంత భయం. కనుక లోకంలో మనం చూస్తాం, చాలామంది చాలా శ్రమ పడుతున్నారు. వాళ్ళందరూ కూడా మరి ఎంతో కష్టపడి బ్రతికే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మరి పాపం చేయకుండా బ్రతుకుతున్నారా? కష్టపడి బ్రతికే వాళ్ళే అధికంగా పాపం చేస్తారు. వ్యభిచారాలు, త్రోగుడు, నానా బూతు మాటలు, పోకిరి మాటలు, అసభ్యకరమైన బూతు భాషతో కూడిన మరి అంత వాళ్ళు మాట్లాడే అంత చాలా చాలా అసభ్యకరమైన పదాలతోటి ఉంటుంది. కానీ మరి వాళ్ళు కష్టపడుతున్నారు కదా, వాళ్ళు కూడాని ఇంకా పాపం జోలి శ్రమ పడితే శరీరంలో పాపంతో జోలి ఉండదని చెప్తున్నారు కదా. మరి వీళ్ళందరూ కష్టపడుతున్నారు, ఎంతో శ్రమ పడుతున్నారు, అన్నీ పాపాలే చేస్తున్నారు అని మీకు ఒక సందేహం కలగవచ్చు. అందుకే లోకములో శరీరములో ఈ కష్టపడే పద్ధతిని ప్రభు చెప్పట్లేదు సోదరులారా. క్రీస్తుని గురించి చూపించి చెప్తున్నాడు. క్రీస్తు శరీరమందు శ్రమపడ్డాడు. ఎందుకు సిలువ వేయబడ్డాడు? అనేకుల రక్షణ కొరకు, అనేకులను సాతాను యొక్క బానిసత్వం నుంచి విడిపించుట కొరకు, సర్వలోకములోనికి ఆయన రక్షకుడిగా వచ్చి ఉన్నాడు కదా. ఆయన యందు నమ్మిక ఉంచి, ఆయన నిదానించి చూచి, ఆయన మాదిరిలో నడుచుకునే వారందరి విమోచన కొరకు క్రీస్తు సిలువలో వేలాడాడు. అందుకే ప్రకటనలో మరి ఒక అనుభవాన్ని చదువుకున్నాను చూడండి. మొదటి అధ్యాయం, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో 9వ వచనం. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మసు ద్వీపమున పరవాసినైతిని అని చెప్పాడు. దేనికోసం? యేసును గూర్చిన వాక్యాన్ని చూడండి. ఆయన యొక్క రాజ్యములో చేరుటకు,
ఆయన యొక్క సహనములో పాలివాడ అవుట వలన నేను శ్రమ అనుభవిస్తున్నాను అన్నాడు. చూడండి, మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను. యేసును బట్టి శ్రమ కలగాలి. చక్కగా తినేసి టైం మీద నలుగురు కలిసి కూర్చొని, యవనస్తులైన పిల్లలు కూర్చొని సోది మాటలు మాట్లాడుకొని ఫోన్లతోటి కాలక్షేపం చేస్తూ, ఫోన్లతోటి లేకుంటే వెకిలి మాటలతోటి లేకుంటే పాపపు మాటలతోటి లేకుంటే వేరే వేరే అమ్మాయిలను చూసి పోకిరి మాటలు మాట్లాడుకుంటూ నానా విధములైన ద్రోహ కార్యములన్నీ జరిగించుకుంటూ మీ బ్రతుకుల్లో మీరు పాపము లేకుండా బ్రతకటం సాధ్యమేనా? ఇదిగో చూడండి, అపోస్తులు చేసింది చూడండి. యేసుక్రీస్తు వృద్ధాప్యంలోకి వచ్చి శ్రమపడలా. నా ప్రియ సహోదరులారా, మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మన ప్రభువు ఆయన యవన కాలం అందే పాపులమైన మనందరి కొరకు ప్రాణం పెడితే, ఈనాడు దేవుని ప్రజలను చెప్పుకుంటున్న క్రైస్తవ జనాంగమని చెప్పుకుంటున్న వారు ప్రభు సిలువను చూడకుండా పాస్టర్లను చూస్తున్నారు. పాస్టర్లు చెప్పే మాయా ప్రార్థనలలో, మాయా బోధలలో నిమగ్నులై వాటి అందే మనస్సు పెట్టుకుని బ్రతుకుతున్నారు. వాళ్ళు చూస్తే సంపాదన కొరకు, వారు చూస్తే సంఘాలని పోగు చేసుకొని, మనుషుల్ని పోగు చేసుకొని విస్తారంగా గొప్పల కోసం పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే, శరీర సంబంధమైన మాటలు బోధిస్తూ ఉంటే, సాతాను కూడా బోధించింది కదా, మీరు ఇది తింటే చావనే చావరు అని బోధించింది కదా. ఆ సాతాను బోధలు ఈనాడు సంఘములో బోధిస్తూ శరీర సంబంధమైన మాటలు చెప్పి ప్రభు యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యపెట్టి ఆత్మ సంబంధులుగా ప్రజలను ప్రభు వైపు త్రిప్పడం మానివేసి వారి యొక్క లాభ ప్రాప్తి కొరకు ప్రయాసపడుతూ ఆ విధమైన బోధలు బోధిస్తూ ఉంటే వాటికి బానిసలైపోయారు. లోకంలో ఉన్నంతసేపు పాపపు క్రియలకు బానిసలు, చర్చిల్లోకి వచ్చి శరీర సంబంధమైన మాటలకు బోధలకు బానిసలు. ఎలాగైతేనేమి అక్కడ పనిచేసింది సాతానే, ఇక్కడ పనిచేసేది సాతానే. చివరికి దేవుని యొక్క వాక్యము నా ఆజ్ఞను లక్ష్యపెట్టి మీరు ఎక్కడ నేను ఏది చెప్తే అది చేయండి అంటే అది మాత్రం వినే హృదయాలు కరువైపోయాయి. అందునిమిత్తమే అందరూ ఆత్మలు చచ్చిపోయి శవాల కొట్టుల్లాగా సంఘాలు అనుకుంటున్నారా? శవాల దెబ్బలుగా మారిపోయినాయి సంఘాలు. శవాలతో నింపబడిని భక్తి కలిగిన వారికి ఆ శవాలు కాళ్ళకు తగులుతున్నాయట. భక్తులు ప్రవచనాలు చెప్పారు సోదరులారా. అంతా ఎటు చూసినప్పటికీ కొలిమి తిత్తి బహుగా బుసలు కొట్టుచున్నది. కానీ అందులోకి ఏ ఒక్కడు కూడా నిర్మలమయ్యే మనస్సును కలిగి జీవించాలనే వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఎవరు రావట్లా. ఆ కొలిమి తిత్తిలో మొత్తం అంతా కూడా వృధాగా కాలిపోతున్న పరిస్థితుల్ని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారాగా కూడా ప్రభు అయిన తండ్రి తెలియచేశాడు. ప్రవక్త అయిన ఇర్మియా చెప్తున్నాడు. ఒకసారి 6వ అధ్యాయం చూడండి. 6వ అధ్యాయం. కొలిమి తిత్తి బహుగా బుసలు కొట్టుచున్నది కానీ అగ్నిలోనికి సీసమే వచ్చుచున్నది. వ్యర్థముగానే చొక్కము చేయిచూ వచ్చెను. దుష్టులు చొక్కమునకు రారు అంటే ఆత్మ సంబంధముగా పరిశుద్ధతను సంపాదించుకొనుటకు ఎవ్వరూ రావటం లేదట సోదరులారా. అంతా కూడా కొలిమి తిత్తి అన్నాడు. కొలిమి తిత్తి బహుగా బుస్సలు కొట్టుచున్నది. ప్రభువు ఆయన కంసాలి అగ్ని వంటివాడు కనుక అగ్ని ఊరక రాజుకుంటుంది కానీ ఎవరూ రావటం లేదు. ప్రభువు నా మాట అగ్ని వంటిది కాదా అని చెప్పాడు. ఆయన మాటల కోసం ఎవరు రావటంలా. ప్రతి వారు కూడా సరదాగాను వారి యొక్క అవసరతలకు శరీరం అందు ఎలాగ సంపాదించుకొని బతకాలో అందునిమిత్తం సేవకులు పాస్టర్లు అయిపోయారు. ఏ కష్టం లేకుండా అయ్యగారులను పిలిపించుకోవటం ఎంత బాగుందండి. అమ్మగారులను పిలిపించుకొని బోళ్ళంత భోగాలు అనుభవిస్తుంది ఫస్ట్ వాళ్ళేనండి. అసలు దేవుని యొక్క ప్రజలు వారు కష్టార్జితమును
మృంగి వేసేది ఈ పిచ్చి పాస్టర్లే. కానీ ఇది ప్రభువు చెప్తున్నాడు, నా పిల్లలారా నా మాట వినండి, నా వాక్యాన్ని మీ చేతుల్లో పెట్టాను, నా గ్రంథాన్ని మీ చేతుల్లో పెట్టాను. నా భక్తులు, ప్రవక్తలు, అపోస్తులు అందరూ ప్రాణం పెట్టారు. ఈ రోజుల్లో మీ పాస్టర్లో నేను పంపిన వాళ్ళు కారు, వాళ్ళందరూ కూడా మోసగాండ్రకు పనివారు, అబద్ధికులు, అబద్ధ బోధకులు, గొర్రె చర్మములు వేసుకున్న తోడేళ్ళు. కాబట్టి మీరు వారిని అనుసరించొద్దు, నా మాట యందు లక్ష్య పెట్టండి అని చెబితే ఆ మాట వినేవాళ్ళు లేరు. అందుకే కొలిమితిత్తి కాలుతూ ఉంది. ఎవ్వరూ కూడా పరిశుద్ధపరచబడే పద్ధతిలో ఆత్మీయ జీవితాన్ని, దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించే జీవితాన్ని కోరుకోవటం లేదు. ఎంతసేపు సీసమే వచ్చుచున్నది, అగ్నిలోనికి సీసమే వచ్చుచున్నది. సీసమే ఎందుకండి? వ్యర్థముగానే ఈ కొలిమి రాచుకుంటోంది. కానీ క్రీస్తు సిలువలో అందరూ కూడా సిలువ అని చెప్తున్నారే, కానీ ఒక్కళ్ళన్నా సిలువను చూచి, నిదానించి చూచి, మనస్సు మార్చుకొని ప్రభువు కొరకే సాక్ష్యార్థముగా శ్రమను అనుభవించి, నేను ఆయనకు స్వకీయ సంపాద్యముగా నేను బ్రతకాలి అనే కృతజ్ఞత భావము కలిగిన క్రైస్తవులే లేరండి. ఇంత భయంకరమైన ఈ దినములలో పాపము ప్రభుత్వము చేస్తూ ఉంది సంఘముల్లో ప్రభుత్వం చేసేది దేవుని మాట కాదు సోదరులారా, సాతాను మాట. మీరు చావరు అని చెప్పిన శరీర సంబంధమైన మాట. ఒక మనుష్యుని ద్వారా లోకములోనికి పాపము ప్రవేశించింది. దాని వలన మరణము ప్రతి వారికి ప్రాప్తిస్తూనే ఉంది. కనుక పాపం చేసి చావును కోరుకుంటావా? దేవుని మాట విని నిత్య జీవాన్ని కోరుకుంటావా? ఆలోచించుకోండి. ఈ వీడియోని విని దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను సోదరులారా. మరికొన్ని శ్రేష్టమైన అనుభవాలు చెప్తాను. దయచేసి ప్రాధేయపడి అడుగుతున్నాను, అందరూ జాగ్రత్తగా వినండి. అందరూ ఈ లేఖనాలను పరిశీలించండి. మీ హృదయములను, మీ మనస్సులను, మీ శరీరములను, మీ ఆత్మలను ఏ విధముగా జీవం వైపు నడిపించుకుంటారో, జీవములో నుండి నిత్య జీవములోనికి వెళతారో, లేక శరీర మనస్సుకు ప్రాధాన్యతనిచ్చి మీరు మీ ఆత్మలను నష్టపరుచుకుంటారో జాగ్రత్తగా యోచన చేయండి. ఇది మన విధి సోదరులారా, దేవుడు మనకిచ్చిన అవకాశం. జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని మహాకృప చేత తండ్రి అయిన దేవుని లేఖనములలో మన నిజస్థితిని మనం తెలుసుకునే భాగ్యాన్ని ఇమ్మని ప్రార్థనాపూర్వకంగా ప్రభువును మనందరం వేడుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోని చాలామంది ప్రతి ఒక్కరికి కూడా మీకు తెలిసిన వాళ్ళకి దయచేసి షేర్ చేయండి. ఈ వీడియోలో నాకు షేర్ చేసినందువల్ల, లేకుంటే నాకు ఏదో సబ్స్క్రైబ్ చేయండి చెప్పడానికి కూడా నాకు చాలా బాధ కలుగుతుంది. నాకు ఏది అక్కర్లేదండి. కొద్దిమంది వాక్యం వింటే చాలు సోదరులారా. కొద్దిమంది మన ప్రభువునందు, ఆయన క్రీస్తునందు ఆ యొక్క కృపను పొందితే చాలు సోదరులారా. దీన్నే నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే నా దేవుడు అత్యధికమైన కృపతో నన్ను పోషిస్తూ ఉన్నాడు. ఆ యొక్క పోషణలో నేను నా ప్రియ సహోదరులకు కూడా కొంత సహాయకురాలుగా బ్రతకాలని మాత్రమేనని పలుమార్లు చెప్తున్నాను. ఈ దినం కూడా నేను మీకు వేడుకొని చెప్తున్నాను. దయచేసి ఈ వీడియోని కొందరికైనా షేర్ చేయండి, కొందరికైనా లేఖనాలు తెలుసుకునే అవకాశాన్ని కలుగు చేయండి. మీ వంతు మీరు యేసును బట్టి శ్రమలలో పాలివారైనా పర్వాలేదు, అదే భాగ్యం కదా మనకి. ఈ వాక్యాలు ఎవరికన్నా పంపితే వాళ్ళు పాస్టర్ గారు ఊరుకోరు. ఎవడండి పాస్టర్ గారు? ప్రభువు ఊరుకోడు సోదరులారా. తెలిసిన తర్వాత చెప్పకపోతే మిమ్మల్ని కూడా ఊరుకోడు. కనుక అందుకని తెలుసుకోవడం మానేసి మరీ ఎక్కువ నష్టపోకండి. దేవుని యొక్క రాజ్యం కొరకు మనందరం కూడా ఈ కడవరి దినములలో ప్రయాసపడవలసిన ఆవశ్యకతను తండ్రి మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అప్పుడే మనం కూడా పాపంతో జోలి లేని మనుషులుగా తయారవుతాం. వీటిని గురించి మరికొన్ని అనుభవాలు నెక్స్ట్ వీడియోలో జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాం.